ఏపీ హిస్టరీ గ్రూప్ 2 2017 పేపర్ ఫస్ట్ క్వశ్చన్. వెలనాటి పృథ్వీషణ పిఠాపుర శాసనంలో ప్రస్తావించిన సరస్సును గుర్తించండి. క్రింది వానిలో కొల్లేరు సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్. రాయచూరు అంతర్వేది ఏ నదుల సంగమంతో ఏర్పడింది? కృష్ణా మరియు తుంగభద్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో పాతరా యుగానికి చెందిన చోటు ఏది? బిల్లస్వర్గం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్రశిలాయుగపు సాక్ష్యం? పాతపాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సాహిత్యంలో ఆంధ్రులను అంధకరత్త అని పేర్కొన్నారు? బౌద్ధమత సాహిత్యంలో పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. మేకధోని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందిన వారిని చెప్పింది క్రింది వారిలో ఎవరు? విఎస్ సుక్తంకర్. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనుప అనే ప్రదేశం యొక్క రాజధాని పేరేమిటి? మాహిస్మతి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో జున్నార్ శాసనాన్ని విడుదల చేసింది ఎవరు? జున్నార్ శాసనాన్ని ఆయమ. నెక్స్ట్ క్వశ్చన్. చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి. క్రింది వానిలో కొడవలి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఇక్ష్వాకు చక్రవర్తి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడ్డారు? వీరపురుషదత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో రుద్రపురుషదత్తుడు వేసిన శాసనం ఏది? గురజాల శాసనం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకు సంస్థలకు ఇచ్చిన బహుళ దానాలను పేర్కొన్నది? అల్లూరు శాసనం. నెక్స్ట్ క్వశ్చన్. గోవర్ధనానికి చెందిన ఒక నేత కార్మికుల శ్రేణిలో వసవదత్తుడు 2000 కరశాపనాలు జమ చేసినట్లుగా ఏ శాసనం పేర్కొన్నది? నాసిక్ శాసనం పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ గ్రంథం స్త్రీల రచనలను కలిగి ఉంది? గాథా సప్తశతి. నెక్స్ట్ క్వశ్చన్. యోగసార అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? క్రింది వానిలో నాగార్జునుడు. నెక్స్ట్ క్వశ్చన్. విప్పర్ల శాసనాన్ని విడుదల చేసిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? జయసింహవల్లభుడు. జయసింహవల్లభుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది రాజులలో త్రిపుర మార్త్య మహేశ్వర అన్న బిరుదును ధరించింది ఎవరు? గుణగ విజయాదిత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు దేనికి ప్రసిద్ధి చెందిన కేంద్రం? జైన మతంకి. నెక్స్ట్ క్వశ్చన్. రాజరాజ నరేంద్రునిచే నందంపూడి గ్రామాన్ని దానంగా స్వీకరించిన వ్యక్తిని గుర్తించండి. క్రింది వానిలో నారాయణ భట్టు. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల గురించిన తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉంది? మాగల్లు శాసనంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులుగా ఉండేవారు? కాకతీయులు రాష్ట్రకూటులకి. నెక్స్ట్ క్వశ్చన్. 1263లో గణపతి దేవుని ఈ క్రింది వారిలో ఓడించింది ఎవరు?
పాండ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో రాయగజకేసరి అనే బిరుదుని ధరించిన వారెవరు? రుద్రమదేవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జిల్లాలోని బౌద్ధ స్థావరాల్లో తాంబయదానం అనే పదము లభ్యమైనది? విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి శాతవాహనుల చరిత్ర ఈ గ్రంథంలో తెలపబడలేదు. గాథా సప్తశతిలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్రింది వారిలో జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? అప్పయాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర శబ్ద చింతామణి వీరు రచించారని చెప్పబడుచున్నది. ఆంధ్ర శబ్ద చింతామణి ఆదికవి నన్నయ్య. నెక్స్ట్ క్వశ్చన్, రేకపల్లి ఏ రాజవంశానికి రాజధాని? రేకపల్లి. ముసునూరి రాజవంశానికి రాజధాని రేకపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, రాచూరు దుర్గ విభాలనే బిరుదుని ధరించిన రెడ్డి రాజు ఎవరు? ప్రోలయ వేమారెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్, నరసింహపురాణం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఎర్రన. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్రింది వారిలో ఏ ఫర్గాటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? రాబర్ట్ సీవెల్. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర కాలంలోని విప్ర వినోదులు వీరిలో భాగం? బ్రాహ్మణులో భాగం విప్ర వినోదులు. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగరంలో సతీ సాగమన ఆచారం ఉన్నట్లుగా పేర్కొన్నది ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వరదాంబికా ప్రణయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? తిరుమలాంబ. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర కాలానికి చెందిన ఒక ప్రఖ్యాత పెద్ద రాతి ఎద్దు ఎక్కడ ఉంది? లేపాక్షిలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో డచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం తన మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేసింది? మచిలీపట్నంలో ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో ఆంగ్ల స్వదేశీ భాషల్లో పాఠశాలను ప్రారంభించిన రాజమండ్రి సబ్ కలెక్టర్ పేరేమిటి? జిఎస్ టేలర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1866లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించింది ఎవరు? గాజుల లక్ష్మీ నరసశెట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కందుకూరి వీరేశలింగం ప్రారంభించిన పత్రిక ఏది? సత్య సంవర్ధిని పత్రిక. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో వీరేశలింగం మొట్టమొదట వితంతు పునర్వివాహాన్ని జరిపారు? 1881లో. ఇవి 2017 గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ ఏపీఎస్టీ ప్రాక్టీస్ బిట్స్. మిగిలిన తర్వాత భాగంలో చెప్తాను. థ్యాంక్ యూ.